మార్నింగ్ 10కి లేచారనుకోండి, సార్ 10 లేచి 12 వరకు బ్రష్ చేసుకోవడం, టిఫిన్ చేయడం ఉండి మళ్ళీ 12కి మొదలు పెట్టేస్తున్నారు అనుకోండి. అవును సార్. ఈ 10 to 12 2 అవర్సే గ్యాప్ ఇస్తున్నారు. ఏదైనా ఫోన్లు వస్తే ఇంపార్టెంట్ ఫోన్లు మాట్లాడుకుని సార్ అప్పుడు మాట్లాడతారు. మిగతా 10 to 12 వదిలేస్తున్నారు. అంటే ఆ 10 to 12 మాత్రం తాగట్లేదు. మళ్ళీ 12 నుంచి మొదలు పెడుతున్నారు. సార్ మరి అటువంటి వాళ్ళతో కుటుంబ సభ్యులు ఎలా, ఏంటి, ఎలా వాళ్ళు బిహేవ్ ఎలా ఉండాలి, కుటుంబ సభ్యులు ఏం మాట్లాడాలి, వాళ్ళతో ఎలా ఉండాలి తెలిసిపోతుంది. రోజును 12 మొదలు పెట్టేస్తున్నారండి. అవును సార్. 12 మొదలు పెడుతున్నారు. మళ్ళీ అలా తాగుతుంటే పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ 10కి లేస్తారు. లేచి 10 to 12 ఏమున్నాయని చూసుకుంటారండి. సార్ ఆ ఫోన్లో మాట్లాడేసి మళ్ళీ మొదలెడుతున్నారు. అప్పుడు ఏం చేయాలి, కుటుంబ సభ్యులు ఏం చేయాలంటారు? ఇప్పుడు 10 to 12 అనేది కాదు సార్ సబ్జెక్ట్. అంటే 10 to 12 ఫిక్స్ అయిపోయింటాడు. ఆ టైంలో ఒక 2 hours వర్క్ చేసుకొని తాగేద్దాం కంటిన్యూగా అనుకుంటుంటారు. ఈవెన్ అడిక్షన్ని తీసుకుంటే ఈవెన్ 24 hours అడిక్షన్లోకి వచ్చేస్తారండి. 24 అడిక్షన్ తాగుతూనే ఉంటారు. ఆల్కహాల్ అనేది ఒక ఎనర్జీ సార్, వాళ్ళకి ఒక ఫ్యూయల్, ఒక ఫుడ్. ఒక మనం ఆకలేస్తే 3 పూట్ల లేదా 4 పూట్ల ఎలా ఆహారం తీసుకుంటామో వాళ్ళు ఆ విధంగా ఆల్కహాల్ తీసుకుంటారు. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎనర్జీ వస్తుంది, వాళ్ళకి ఆకలి తగ్గిపోతుంది, పర్ఫార్మెన్స్ చేయగలుగుతారు, యాక్టివ్గా చేయగలుగుతారు, డిప్రెషన్ అనేది తగ్గిపోతుంది, యాక్టివ్గా ఏ సమస్యనైనా ఎదుర్కోగలుగుతారు. అంత ఎనర్జీ వాళ్ళకి వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ ఆల్కహాల్, ఈ అడిక్షన్ మత్తు వల్ల. సో ఆ విధంగా కాబట్టి మనము 24 hours తాగే వాళ్ళు ఎందుకు తాగుతారని మీరు అడగవచ్చు. సో ఉదయం తాగకపోతే వాళ్ళకి షేకింగ్ స్టార్ట్ అవుతుంది ఉదయం లేస్తూనే. మీరు చెప్పిన స్టేజ్లో కంట్రోల్ ఉన్న వాళ్ళు ఒక టైం సిస్టమేటిక్ తాగుతూ ఉండొచ్చు ఉదయం సాయంత్రం. కానీ 24 hours డ్రింకింగ్ వచ్చిన వాళ్ళకు ఉదయం ఎందుకు స్టార్ట్ చేస్తారంటే ఉదయం లేస్తుంటే షేకింగ్ స్టార్ట్ అవుతుంది, మెంటల్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది, ఇన్కోఆర్డినేషన్, బ్రష్ చేసుకోలేరు, బాత్రూమ్ వెళ్ళలేరు. జస్ట్ ఒక పెగ్గు పడంగానే వాళ్ళకి ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది, బ్రెయిన్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది, ఈ షేకింగ్స్ కంట్రోల్ అవుతుంది. కోఆర్డినేషన్ అనేది సేవింగ్ చేసుకొని బ్రష్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఆటోమేటిక్ జరుగుతూ ఉంటాయి. ఈవెన్ డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా ఒక పెగ్గు పడితేనే డ్రైవింగ్ చేయగలుగుతారు. సో ఈవెన్ మాకు బార్బర్స్ వస్తుంటారు, లేదా స్కిన్ ఆర్టిస్టులు ఉంటారు. సో వీళ్ళు కూడా ఈవెన్ ఒక పెగ్గు పడింది వాళ్ళు సైన్ చేయలేరు, ఒక డ్రా చేయలేరు. ఈవెన్ బార్బర్ తీసుకున్నాం సార్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ బార్బర్ కూడా సేవింగ్ కూడా చేయలేడు, ఇలా షేక్ అవుతుంటుంది కత్తి పట్టుకుంటేనే. ఒక పెగ్ వేసుకోగానే ఆటోమేటిక్గా ఆ డ్యూటీ జరుగుతూ ఉంటుంది. ఇది తాత్కాలికమైనదే. ఆ డీ అడిక్షన్ నుంచి మరి ఎడిక్షన్ నుంచి డీ అడిక్షన్ రావాలంటే ఏం చేయాలంటారు? సో అడిక్షన్ నుంచి డీ అడిక్షన్ తీసుకురావాలంటే 2 రకాల పద్ధతులు సార్. ఇప్పుడు సోషల్ డ్రింక్స్ అంటున్నాం, అంటే సరదాగా ఎప్పుడు తాగే వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఈ విధంగా మనం ఇప్పుడు 10 పాయింట్లు చెప్పాము. మనము ఈ అన్ని మర్చిపోయి కుటుంబ క్షేమము, వాడి ఆరోగ్యం మర్చిపోయి ఇంకా అదే తాగడమే ఒక జీవన విధానంగా జీవించు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వస్తున్నా, పిల్లలు రోడ్లో పడుతున్నా, తినడానికి లేకపోయినా, ఇంట్లో వస్తువులు తీసుకెళ్ళి అమ్ముకోవడం, ఉన్న విలువైన వస్తువులు అమ్ముకోవడం, బైకులు అమ్ముకోవడం, సెల్ ఫోన్లు అమ్ముకోవడం, ఈ స్టేజ్కి వచ్చారంటే అప్పుడు ఏం చేయాలంటే కుటుంబ సభ్యులు గుర్తించి వాళ్ళని ఫస్ట్ ఏంటంటే వీళ్ళు వైలెన్స్లోకి వెళ్ళకూడదు. ఎప్పుడైతే మనం కుటుంబ టార్చర్ పెట్టి, తల్లిదండ్రులు కానీ భార్య పిల్లలు కానీ టార్చర్ పెట్టి మానాలంటే మానలేరు. వాళ్ళను ప్రేమగా ఒక ఆత్మీయ స్పర్శ ద్వారా మాత్రమే మార్చుకోవాలి. ఎందుకంటే తాగుడు వ్యసనం అనేది, అతను మంచి వ్యక్తే, ఎవరైనా తాగే వాళ్ళంతా మంచి వాళ్ళే సార్. ఆటోమేటిక్గా ఆల్కహాల్ నైజం ఏమిటంటే ఫస్ట్ 1-2 పెగ్గులతో స్టార్ట్ చేస్తారు. ఆటోమేటిక్గా ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ రావడానికి, ఆ నిద్ర రావడానికి కానీ, ఆ టెన్షన్స్ తగ్గడానికి కానీ, ఆ రిలీఫ్ పొందడానికి కానీ ఆటోమేటిక్గా పెంచుకుంటూ పోతారు. 2 పెగ్గులతో స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఒక ఫుల్ బాటిల్, 2 ఫుల్ బాటిల్ తాగే వాళ్ళు కూడా మా దగ్గర. ఓకే. సో వీళ్ళని ఏ స్టేజ్లో ఉన్నారు ఇవన్నీ గమనిస్తూ కుటుంబ సభ్యులు, అందుకోసం నేను చెప్పేది ఏమిటంటే మీ ద్వారా కుటుంబ సభ్యులు చెప్పేది ఏమంటే అన్నీ ఇక లివర్ పాడైపోయి, గుండె పాడైపోయి ఇవన్నీ అప్పుడు ట్రీట్మెంట్కి వచ్చాకంటే కంటిన్యూగా తాగుతున్నాడు. ఇప్పుడు చెప్పిన 10 పాయింట్లో ఏదో 2-3 పాయింట్లు కనపడుతున్నాయంటే తప్పకుండా డీ అడిక్షన్ ట్రీట్మెంట్ ఇప్పించాలి. డీ అడిక్షన్ ట్రీట్మెంట్ ఇక్కడ 2 రకాలు. పేషెంట్ సహకరించరు, నేనంటే ఆ ట్రీట్మెంట్ వాడడం ఏంది, నాకు విల్ పవర్ ఉంది, నేను మానుకోగలుగుతా అంటూనే ఉంటారు, ఎలా వదిలిపెట్టరు. సో అలాంటి సందర్భంలో పేషెంట్స్ మనం ఎలాగైనా మానిపించాలి. ఎందుకంటే మానకపోతే అతని ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, రకరకాల సమస్యలు, గొడవలు వస్తున్నాయి. ఈవెన్ సినీ రాజకీయంలో తీసుకున్నా, పొలిటికల్గా తీసుకున్నా, వాళ్ళకి స్టూడెంట్స్ తీసుకున్నా, వ్యాపారంలో తీసుకున్నా, వాళ్ళ డెవలప్మెంట్స్, వాళ్ళ ఎంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే వాళ్ళ గోతి వాళ్ళు తీసుకొని వాళ్ళ గోతులు వాళ్ళే పడుతున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు బికాస్ ఆఫ్ ఈ వ్యసనాల వల్ల. అది ఎలా తీసుకురామంటారు బయటికి? దాన్ని తీసుకురావాలన్నప్పుడు కుటుంబ సభ్యులు ప్రేమగా వ్యవహరించాలి. ఫస్ట్ పాయింట్ వచ్చి ఏదైనా ఇతరత్ర సమస్యలు ఉంటే మేము పేషెంట్ను ఫస్ట్ ప్రత్యేకంగా మాట్లాడతాము. ఏంటి సార్ మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏంటి చెప్పండి. ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇతరత్ర ఏదైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే ఫస్ట్ వాటిని పరిష్కరించుకోవాలి. ఎందుకంటే ఆ ట్రిగ్గర్స్ ఉన్నంత కాలం వాళ్ళకు అటు వెళ్తూనే ఉంటారు.
లేదు ఏ సమస్య లేదు, అడిక్షన్ ఉంది, సో దాన్ని కంట్రోల్ చేస్తూ తాగకపోతే ఏమవుతుంది, మేము అడే క్వశ్చన్ అంటే తాగితే ఏమి, తాగకపోతే ఏదైనా సరదాగా తాగుతున్నప్పుడు దానికి ట్రీట్మెంట్ జనరల్గా ఏమి ఉండదు. సరదాగా తాగుతుంటే ఏదో రాత్రిపూట తాగుతుంటే ఓకే, 24 అవర్స్ అదే జీవన విధానంగా జీవిస్తూ ఈ విధంగా ఇబ్బందులు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ దాన్ని విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటాం సార్. ఎందుకంటే వాళ్ళకు కూడా వదిలిపెట్టాలనుకుంటారు, కానీ ఒక దశలో వదిలిపెట్టలేకుండా ఊబిలో కూరుకోపోతే ఎంత ప్రయత్నం చేసినా బయటకు రాలేరు. ఇప్పుడు రమ్మంటే రావట్లేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం రమ్మని అన్నారు అనుకోండి, రావట్లేదు, ఏం చేయమంటారు? తప్పకుండా ఇప్పుడు 90% మంది వాళ్ళు ట్రీట్మెంట్కి రారండి. ఎందుకంటే మేము గత 35 ఇయర్స్ నుంచి డిఎడిక్షన్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. 90% మంది పైగానే ట్రీట్మెంట్కి రారు, సహకరించారు. మరి నెక్స్ట్ స్టెప్ ఏమిటి? ఇతనికేమో ఆరోగ్యము ఇప్పుడు ఒక జబ్బు వచ్చింది సార్, మనకు స్కిన్ డిసీజ్ వచ్చింది, లేదా ఒక గుండె జబ్బు వచ్చింది అనుకో, అది మనం రావాలని తెచ్చుకోలేదు, డబ్బిచ్చి కొనుక్కోలేదు. ఈ వ్యసనాలు అనేది మనం ఆల్కహాల్ కొనుక్కొని దాని ద్వారా వచ్చే జబ్బులను మనం అనుభవిస్తున్నాం. దాని ఎఫెక్ట్ ఇండైరెక్ట్గా కుటుంబం మీద అనుభవిస్తున్నారు, వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. సో దాన్ని గుర్తించి మనం బయట తీసుకురావాలంటే ఆ డిఎడిక్షన్ ట్రీట్మెంట్ చేయగలిగితే, సో అందుకోసం కుటుంబ సభ్యులకు చెప్పేది ఏమంటే, వ్యాధి తీవ్రత ముదరక ముందే కౌన్సిలింగ్ ఒకటి, ట్రీట్మెంట్ ఒకటి. పేషెంట్ సహకరించిన పరిస్థితుల్లో తెలియకుండా కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, తెలియకుండా కూడా ట్రీట్మెంట్ ఇచ్చి కూడా మనం మాన్పించే అవకాశాలు ఉన్నాయి.